4 జిల్లాలకు విస్తరించేటువంటి ట్రిపుల్ ఆర్ను నిజంగా మనందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మనము ఏదో ఉన్నదాన్నే చేసుకుంటూ పోతాము అనేది కాదు అధ్యక్ష. ఉన్నదాన్ని బాగు చేసుకుంటానే కొత్తగా సృష్టించాల్సినటువంటి అవసరం మన హైదరాబాద్ నగరానికి చుట్టుపక్కల ఉండేటువంటి మన ప్రాంతాలలో అభివృద్ధి చేయడానికి ఒక మంచి అవకాశాన్ని ఈ యొక్క ట్రిపుల్ ఆర్ కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అందుకే ఈరోజు ట్రిపుల్ ఆర్ కూడా 24,237 కోట్లతో మరి మెట్రో కూడా అధ్యక్ష మెట్రో విస్తరించాలని చూస్తున్నారు. ఈ మెట్రో విస్తరిస్తే అధ్యక్ష మనకు నిజంగా కొంత హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ట్రాఫిక్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ మెట్రో వల్ల ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ట్రాఫిక్ను మళ్లించి కొంతవరకు మనము అది ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయగలిగినాం. ఇప్పుడు విజయవాడ రోడ్డు కానీ అదేవిధంగా ఎయిర్పోర్ట్లో ఉన్న రోడ్డు కానీ ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క హైదరాబాద్ నలుమూలలకు కూడా ఈ మెట్రో ఎంత ఎక్కువ పోతే అంత మంచిది. అందులో భాగంగా విజయవాడ రోడ్లో ఇంకొక మాట చెప్పినారు అధ్యక్ష, హయాత్ నగర్ వరకే తీసుకుంటామని ఇందులో చెప్పినారు. అది హయాత్ నగర్ వరకు కాదు, పెద్దంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ వరకు తీసుకుంటే అది పూర్తిగా అక్కడ ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్కు లింక్ అయి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇప్పటికే 69 కిలోమీటర్లు అదనంగా తీసుకున్నట్టుగా చెప్పినటువంటి ఈ యొక్క దీంట్లో ఇంకొక 15-20 కిలోమీటర్లు ఎక్కువైనా అన్ని ప్రాంతాలకు విస్తరించే విధంగా చేయమని నేను ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. అదేవిధంగా సికింద్రాబాద్ అల్వాల్ రోడ్ అధ్యక్ష రాజీవ్ రహదారి ఇది ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్న అధ్యక్ష. గతంలో ఈ భూమి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి నాగపూర్ జాతీయ రహదారిపై 1580 కోట్లతో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ఆలోచన ఉంది అధ్యక్ష. నిర్మించబడుతుంది అధ్యక్ష. ఈ 2 నిర్మాణాలకి మేదీపట్నంలో అధ్యక్ష మేదీపట్నంలో శ్రీన్వాగ్ నిర్మాణానికి అడ్డంగా ఉన్న రక్షణ భూముల బదలాయింపు చేసేందుకు ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో ఢిల్లీకి వెళ్ళారు అధ్యక్ష. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళేటువంటి విషయాన్ని కూడా పదే పదే ప్రతిపక్షాలు విమర్శించడం సరికాదు అధ్యక్ష. ఎందుకు వెళ్తారు ముఖ్యమంత్రి గారు? తెలంగాణ ప్రజల యొక్క అవసరాల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం కోసం ఢిల్లీకి వెళ్తే దాన్ని కూడా విమర్శించడం మంచి పద్ధతి కాదు. అది మన తెలంగాణ ప్రజల మేలు కోసమని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇది వాళ్ళు ఏది చెప్పినా తప్పు అర్థం చేసుకొని ఈరోజు వాళ్లకు ఇంకా కూడా అభివృద్ధి చేస్తుంటే అహంకారంగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే అది మంచి పద్ధతి కాదు అని చెప్పి కూడా మీ ద్వారా నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. హైదరాబాదులో చెరువులు కుంటారు అధ్యక్ష. నిజంగా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది అధ్యక్ష. హైదరాబాద్ చెరువుల కుంటల విషయంలో మీరు హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులు కుంటలు నాలాలను చూస్తే ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడానికే ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది అధ్యక్ష. హైడ్రాను విమర్శిస్తున్నాం కదా, హైదరాబాదులో గతంలో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఈరోజు ఎన్ని మిగిలి ఉన్నాయో ఒక్కసారి ఆలోచిస్తే 10 సంవత్సరాల్లో దాదాపు 50% చెరువులను పూర్తిగా అడ్రస్ లేకుండా చేసినటువంటి మాట ఈరోజు మీ ద్వారా గడిచిన 10 సంవత్సరాలు పాలించినటువంటి ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మీరు మీ ద్వారా అడుగుతున్న అధ్యక్ష, మీరు ఇప్పటికైనా అసలు చెరువులు కుంటలు ఎన్ని ఉండే, ఎక్కడ పోయినాయి, ఎందుకు పోయినాయి, పోవడానికి కారణం ఎవరు? అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు చెరువులలో కుంటలలో హెచ్ఎండిఏ ద్వారా ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎవరు చెప్తే పర్మిషన్ ఇచ్చారు, ఆ పర్మిషన్లు ఎట్లా ఇచ్చారు, అది తీయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు వాళ్ళు పర్మిషన్లు ఇచ్చితే చెరువులలో కుంటలలో ఈరోజు ఈ ప్రభుత్వం అన్నిటికీ అడ్డంకిగా మారినటువంటి ట్రాఫిక్ వ్యవస్థ దేనివల్ల వచ్చింది అధ్యక్ష? చెరువులలో కుంటలలో మీరు
దాన్ని ధ్వంసం చేసి నిర్మాణాలు చేపడితే ఆ నీళ్ళని రోడ్ల మీదకి వచ్చి నడవలేని పరిస్థితిలో, ఉండలేని పరిస్థితిలో, తిరగలేని పరిస్థితిలో హైదరాబాద్ నగరంలో ఈరోజు మనం కష్టాలు పడతలేమా అధ్యక్ష? మనం అసెంబ్లీకి రావాలంటే కూడా ఎక్కడికి వెళ్ళైనా వర్షాకాలంలో రావాలంటే 1 గంట ముందు వెళ్ళాలి అధ్యక్ష. అలాంటి పరిస్థితి హైదరాబాద్లో ఉంది. దాన్ని మనము మంచి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సూచనలు చేయాలి అందరం కూడా. చెరువులు కుంటల యొక్క ధ్వంసానికి కారణం ఎవరో దాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోమని నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. హైడ్రా పెట్టింది కదా, పర్మిషన్ ఇచ్చి తప్పుడు పర్మిషన్లు ఇస్తే అధికారులు ఎవరైనా అందులో తప్పు చేస్తే కూడా మీరు దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మీరు చెరువులు కుంటలు ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం అధ్యక్ష. దానికి ఇవన్నిటికి కారణం కూడా హైదరాబాద్లో ఇబ్బంది పడడానికి కూడా కారణం అదే అధ్యక్ష. అందుకే హైడ్రా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. హైడ్రా ఏర్పాటు చేయడం వల్ల అధ్యక్ష ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడమే కాకుండా పోలీసు కానీ, హెచ్ఎండిఏ కానీ, జిహెచ్ఎంసి కానీ సమన్వయంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసిన సందర్భంలో అందరూ సమన్వయంతో పనిచేస్తే తప్పకుండా కొంత మనకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా మీ ద్వారా తెలియపరుస్తున్న అధ్యక్ష. అదేవిధంగా చెరువులు కుంటలన్నీ కబ్జా చేసి